హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కోనసీమ అమ్మాయి. ఈరోజు మన వీడియోలో మురారిలో వెలిసిన అమ్మవారి గురించి చూపించడం జరుగుతుందండి. ప్రకృతిని పూజించడం మన హిందూ ధర్మం కదండి. దీనికి నిదర్శనమే ఈ మురారి అమ్మవారండి. ఎందుకంటే ఈ అమ్మవారు వేప చెట్టులో వెలిసారండి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ అమ్మవారిని పూజిస్తారండి. మన కోరికలు ధర్మం అయితే ఖచ్చితంగా ఈ అమ్మవారు తీరుస్తారండి. ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉందనుకుంటున్నారా? అదేనండి, మన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి 15 కిలోమీటర్ల సమీపంలో ఉంటుందండి ఈ గుడి. మన తెలుగువారు వేప చెట్టుని అమ్మవారిగా పూజిస్తారు కదండి. అటువంటి అమ్మవారే వచ్చి ఇక్కడ వేప చెట్టులో వెలవడం విశేషంగా భావిస్తారు. ఈవిడేనండి ఇక్కడ వేప చెట్టులో వెలిసిన అమ్మవారు. దర్శనం చేసుకోండి. దుర్గమ్మగా వెలిసారండి ఈవిడ. ఇక్కడ సంతానం కోసం ఈ వేప చెట్టుకు ఉయ్యాల కడితే సంతానం కలుగుతుంది అనేది ఇక్కడ భక్తుల నమ్మకం అండి. ఇక్కడ సాయంత్రం చీకటి పడిన తర్వాత ఎవరో ఈ గుడి చుట్టుపక్కల ఉండరండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అమ్మవారు తిరుగుతూ ఉంటారని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.